నా సాక్ష్యం ఏంటంటే, నేను ఈ చర్చికి రాబట్టి 2014 నుండి వస్తున్నాను. అయినా నాలో ఏ మార్పు లేదు. నేను వివాహం చేసుకొని ఈ సన్నిధికి వచ్చినా కానీ ఏ మార్పు నాలో లేదు. ఏదో నా ఇష్టపూర్వకంగా అయితే నేను ఈ సన్నిధికి రాలేదు. వివాహం చేసుకున్న కొత్తలో నా భర్త మాట కాదనలేక నేను ఇక్కడికొచ్చాను. ఇక్కడికొచ్చి 2014 నుండి నేను 2022 వరకు ఏదో వస్తున్నానంటే వస్తున్నాను, వెళ్తున్నానంటే వెళ్తున్నాను అన్నట్టుగా ఉన్నాను, కానీ నాలో నిజమైన మార్పు అయితే లేదు. అయితే 2023లో దైవజనుడు ఒక వాక్యం చెప్పాడు. అది సూటిగా నాకు తగిలింది. వెంటనే నాలో భయం పుట్టి ఇక ఆ రోజు నుండి ఇక నా జీవితంలో కొన్ని చాలా మార్పులు నాలో జరిగినాయి. ఇంట్లో రోజు నేను చర్చికి వస్తున్నానే కానీ రోజు గొడవలే. నాకు చాలా కోపం. మా హస్బెండ్ చాలా మంచివాడు. నేను ఎంత చాలా రెచ్చగొట్టేదాన్ని. ఎంత రెచ్చగొట్టినా తను మాత్రము ఇంత కూడా నా మీద కోపం చూపించకపోయేవాడు. ఆయన ఎంత భరించుకుంటూ వచ్చాడో. చాలా రోజు నేను ఏదో ఒక గొడవ చేసేదాన్ని. ఏదో ఒకటి చిన్న కారణాలు, అది పెద్ద కారణాలు కూడా కాదు, చిన్న కారణాల వల్ల గొడవ పెట్టుకునేదాన్ని. నాకు కావాల్సింది నువ్వు తెస్తలేవు, నాకు కావాల్సినట్టుగా నువ్వు ఉండట్లేదు, నాకు డబ్బులు ఇవ్వట్లేదు అనేసి ఏదో ఒక కారణంగా నేను గొడవ పెడుతూనే ఉండేదాన్ని. ఇక నేను దైవజనుడు చెప్పిన తర్వాత ఆ రోజే ఇక ఆ ఉజ్జీవ సభలో ఒకరోజు దేవుడు నాతో మాట్లాడిన తర్వాత ఇక నాలో కొద్దిగా రోజు ఒకటేసారి మార్పు కాదు కానీ కొద్దిగా మార్పు వస్తూ వచ్చింది. ఇక తర్వాత ఇక నాలో మార్పు, నేను ప్రేయర్ చేసుకోవడము. నాకు ప్రేయర్ అంటే నేను చేసుకోకపోదును. నిజం చెప్పాలంటే నాకు ఏదో ఇక ఉన్నాను, నిజమైన మార్పు అయితే నాకు లేదు. ఇక ఆ రోజు నుండి ప్రేయర్ చేసుకోవడం, ఆ రోజు నుండి ఒక క్రమశిక్షణగా నేను పాటించడం జరిగింది. దేవుడు ఒక రోజు నా పరిచర్య చేస్తావా అనేసి 2024లో నాతో మాట్లాడిండు. ఈ సంవత్సరంలో పోయిన సంవత్సరం నాతో మాట్లాడు, నా పరిచర్య చేస్తావంటే చేస్తా అనేసి అప్పటి నుండి నేను పరిచర్యకు వస్తున్నాను. తర్వాత అయ్యగారు మళ్ళొక రోజు కల్లోకి వచ్చి నువ్వు నా పరిచర్య చేస్తావని మళ్ళొకసారి అయ్యగారు కల్లోకి వచ్చిండు. అయ్యా, నా ప్రాణం ఉన్నంత వరకు నేను నీ పరిచర్య మానను అనేసి సడన్గా చెప్పేశాను. అసలు నేను ఆలోచించలేదు. నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఈ సన్నిధిలోనే నేను పరిచర్య చేస్తానని అయ్యగారికి ఆ కళలో నేను మాట ఇచ్చాను. అప్పటి నుండి ఇక నేను పరిచర్య చేస్తూనే ఉన్నాను. నాలో మార్పు, నేను ఈ సర్వీస్లో కాకుండా బైబిల్ క్లాస్లో కూడా ఎన్నో విషయాలను చాలా నేర్చుకుంటున్నాను. బైబిల్ క్లాస్లో అయితే నా జీవితం నేను వ్యతిరేకం. అసలు అయ్యగారు చెప్పిన వాక్యాలకు నా జీవితం మొత్తం వ్యతిరేకం. అన్నీ ఒక్కొక్కటి నేను సరిచేసుకుంటూ దేవుళ్ళు ఎంతగానో ఈ సంవత్సరం అయితే ఎంతగానో బలపడుతూ నా కుటుంబంలో మార్పు, నా సమాధానం, సంతోషం నా కుటుంబంలో ఎంతగానో నేను చూస్తూ వస్తున్నాను. అందరూ బట్టి అయ్యగారు చెప్పే ప్రతి వాక్యము నేను రిసీవ్ చేస్తూ నా జీవితంలో చాలా ఆశ్చర్యకారాలు ఈ 2024లో నేను పొందుకున్నాను. ఈ సాక్ష్యాన్ని బట్టే దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎంత హెల్దీగా ఉన్నా ఇప్పుడు చాలా దీవెన పొందుకుంటున్నాను. ప్రతి విషయంలో నేను దీవెన చూస్తున్నాను. అప్పుడు ఏం దీవెన లేదు. ఏదో చేస్తున్న కష్టము, అది ఏమేదో తెలియదు. చాలా ఇబ్బంది. ఏదైనా వస్తువు కావాలంటే కొనే పరిస్థితిలో మేము లేము, కొనిచ్చే పరిస్థితిలో తనలేడు. నేను అర్థం చేసుకోకపోదును. చాలా అసలు డబ్బు వస్తే వేస్ట్ ఖర్చులు పెట్టాడు. తర్వాత పిల్లల ఫ్యూచర్ అన్ని విషయాలుగా ఆలోచించి నేను ఏదంటే అది నాకు ఇవ్వడు, కొనివ్వడు. ఇప్పుడు అవన్నీ అర్థం చేసుకుంటున్నాను నేను. మనం అప్పుడప్పుడు ఆర్థిక పూర్ణ చేసేయాలి. అప్పుడు చాలా గొడవ చేసేదాన్ని. ఏది కొనాలంటే అది నేను పెళ్లి కాక ముందుకు ఏంటంటే విచ్చలవిడిగా నేను ఖర్చు పెట్టేదాన్ని. చిన్నప్పటి నుండి నేను క్రైస్తవురాలనే, కానీ నా ఇంట్లో ఉన్న పరిస్థితులు ఎలా అంటే ఏదో స్టేజ్ ఎక్కి వాక్యం చెప్తారు, ఇద్దరు అన్నయ్యలు పాస్టర్లే, కానీ చేసేవి స్టేజ్ ఎక్కినప్పుడు ఒక విధంగా ఉంటారు, స్టేజ్ దిగిన తర్వాత ఒక విధంగా ఉంటారు. అవే అలవాట్లు నాలోకి వచ్చినాయి అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినాక భక్తి అంటే ఏంటిది, ఎలా బ్రతకాలా, ఎలా కుటుంబంలో ఎలా జీవించాలి, ఎలా ఉండాలా అన్ని ప్రతి ఒక్కటి నేను చాలా నేర్చుకుంటున్నాను. కానీ స్టార్టింగ్లో నేర్చుకోలేదు కదా, చాలా సంవత్సరాలను వెయిట్ చేశాను అనిపిస్తుంది. నా దీవెనలన్నీ నా చేతులారా నేనే పోగొట్టుకున్నానేమో అనిపిస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఒకసారి చెప్పండి.